వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ప్రపంచ స్థాయి గర్వించదగ్గ సినిమా బాహుబలి. అది సినిమా ఈరోజు రిలీజ్ కాబోతుంది. ఫౌజీ రాజసాబ్ రాకముందే డార్లింగ్ మళ్ళీ థియేటర్స్లో సందడి చేయబోతున్నాడు. అసలు ఈ సినిమాలో ఇంకా మార్పులు చేర్పులు చేశారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో అసలు మార్పులు చేర్పులు చేసి ఇంకా క్వాలిటీతో అయితే ఈ మూవీని రిలీజ్ చేస్తున్నామని వార్తలు కూడా చాలా వినిపించాయి. అసలు ఈ మూవీ ఎలా ఉంది అన్నది మనం డార్లింగ్ ఫ్యాన్స్ని తెలుసుకోవడానికి ప్రసాద్ ఐమాక్స్లో ఉన్నాం. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అంటే ముందు చూసిన దానికి ఇప్పుడు రిలీజ్లో చూసిన దానికి చేంజెస్ ఏమైనా కనిపించాయా? సాంగ్స్ కట్ చేసారు, తర్వాత కొంచెం ఫైట్ కూడా కట్ చేశారు. ఇంకా మరి సీన్స్ ఏవో యాడ్ చేశారని అన్నారు కదా, ఎక్కడ సీన్స్ ఏమి యాడ్ చేయలేదు. అంటే ముందు చూసిన దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ బాగుంది. అందులోనేమో సాంగ్స్ ఉంటుండే బాగుంటుండే. ఎలా ఉంది సినిమా ముందు దానికి ఇప్పటికి? ఏముంది, అదే మూవీ కదా. అంటే సీన్స్ ఏవో యాడ్ చేశారన్నారు కదా. కట్ చేశారు చాలా వరకు, 2 సీన్స్ యాడ్ చేశారు అంతే. ఎక్కడెక్కడ అంటే ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది చూడు రాజ్యంలోకి, సో అదొకటి ఎంటర్ చేశారు అంతే. చిన్న చిన్న క్లిప్ 1-2 అంతే. అప్పటికి ఇప్పటికి పెద్ద వేరియేషన్ ఏం కనిపించలేదు. అప్పుడు మనం ఇంకా చిన్నపిల్లలం కదా, చిన్నగా ఉండేవాళ్ళం కదా, అప్పుడు మనకి తెలియదు, ఎంత హైప్ లేదు. సో ఇది ఇప్పుడు చూసేసరికి బాగుంది. కొత్త సీన్స్ ఎలా ఉన్నాయి? కొత్త సీన్స్ 1-2 అంతే, నార్మల్గా ఉంది, అంత ఏం లేదు హైగా. అంటే 10 years తర్వాత మళ్ళీ చూస్తారు. 10 years అవుతా అంటే అప్పుడు నేను పడ్డాను, సో నాకు దాని గురించి తెలియదు. అయితే మాస్ జాతర రేపు రిలీజ్ కాబోతుంది ఇప్పుడు బాహుబలి. సో దీని ఇంపాక్ట్ మాస్ జాతరపై చాలా పడుతుంది. ఎందుకంటే పెద్ద మూవీ మన ఇండియా. ఇప్పుడు లాక్డౌన్కి ముందు ఈ మూవీ వచ్చి ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని పైకి తీసుకెళ్ళింది. తర్వాత ఇప్పుడు ఇది రీరిలీజ్కి ఎంత ఉంది, ఇప్పటివరకు ఏ రిలీజ్ లేనంత జరిగింది ఈ ఓన్లీ బాహుబలి మూవీకి. ఇప్పుడు మాస్ జాతర ఈ టైంలో రిలీజ్ చేయడం చాలా కష్టం. ఒక 1 వీక్ తేడాతో వస్తుంటే. అంటే రవితేజ గారు కూడా మాస్ క్రౌడ్ ఫుల్ ఉంది కదా. ఫుల్ అంటే ఆ మూవీ వేరు, ఆ మూవీకి వెళ్తారు ఓకే, మూవీ గురించి అనట్లే, కానీ దీని ఇంపాక్ట్ దాని పడుతుంది. ఇది ఆల్రెడీ చూసేసిన మూవీయే కదా, థియేటర్లో చూసిన చాలా తక్కువగా. అప్పుడు ఇంత లేదు కదా, అప్పుడు ఇంత సోషల్ మీడియా అప్పుడు లేదు, ఇంత హైప్ అప్పుడు లేదు. అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి వేరియేషన్ ఏమైనా కనిపించింది? రెజల్యూషన్ లో మూవీ వచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడు రికార్డ్స్ అన్ని పోతాయి. ఇంకా మాస్ జాతర రిలీజ్ అవబోతుంది కదా, రిలీజ్ అయినా ప్రభాస్ సీన్స్ యాడ్ చేశారు కదా, కొత్త సీన్స్ ఎలా ఉన్నాయి? ఎక్కడెక్కడ యాడ్ చేశారు? మన ఇంటర్నల్ వార్ ది టీజర్ కూడా వదిలేరు, దానికన్నా ఎక్కువ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది మూవీ అప్పటిదానికి ఇప్పటిదానికి పెద్ద మూవీ అయితే డిఫరెన్స్ లేదు, కానీ కొన్ని సీక్వెన్సెస్, కొత్త సీక్వెన్స్ ఒకే ఒకటి ఉంది, వర్త్ సీక్వెన్స్ అది. కొన్ని కట్స్ ఉన్నాయి, అఫ్ కోర్స్ 5 hour లాంగ్ మూవీని 3 hourలో చేయాలంటే కట్స్ ఉంటాయి, కానీ ఎక్కడ స్టోరీని అయితే డిసప్పాయింట్ చేయలేదు. 100% వన్ ఆఫ్ ద వండర్ఫుల్ మూవీస్. ఈవెన్ 3.5 hour 3 hour 40 minutes ఉన్నా కూడా చాలా ఎంజాయ్ చేసాం మూవీ. ఇంకా ఎక్కువ వస్తుంది బ్రో, ఇంకా ఎక్కువ వస్తుంది. థియేటర్లో రచ్చ తగ్గేదా ప్రభాస్ అంటే? ఇంకా అంటే రేపు ఇప్పుడు మాస్ జాతర మూవీ రిలీజ్ అవుతుంది కదా, ఆ మూవీకి ఈ మూవీకి ఏమన్నా దీని ఇంపాక్ట్ ఏమన్నా ఆ మూవీ మీద పడుతుంది అంటారా? దీని ఇంపాక్ట్ పడచ్చు పడకపోవచ్చు చెప్పలేము, కానీ ఆఫ్ కోర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ విల్ ఎంజాయ్ దిస్. ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి మూవీ? ఆల్మోస్ట్ 10 years అయింది. నేను 10th లో ఉన్నప్పుడు బాహుబలి మేనియా వచ్చినుండే. ఆ మేనియా వచ్చినప్పుడు అవన్నీ చూస్తుంటే మళ్ళీ మెమరీస్ అన్ని ఫ్లాష్ అవుతున్నాయి. స్కూల్లో వెళ్ళినప్పుడు మీమ్స్, ఇన్స్టాగ్రామ్ మీమ్స్ బాగా ఫేమస్ అయినాయి కదా, అండ్ ఇప్పుడు ఆ ఫ్లాషెస్ అన్ని అనిపిస్తే మేము మోస్ట్లీ డిస్కస్ చేస్తున్నాం, ఎంత బాగుంది, ఫ్యామిలీ ఎంత బాగా అనిపించింది, టైమింగ్ దాని గురించి ఆలోచిస్తున్నాం. బట్ కొన్ని సీన్స్ అయితే కొంచెం అబ్రప్ట్గా కట్ అయిపోయినట్టు అనిపించాయి. అంటే కొత్త సీన్స్ యాడ్ చేశారు కదా, అవి మీకు ఎలా? ఒకటి సీన్ యాడ్ చేశారు, అండ్ మహేంద్ర బాహుబలి ఎంట్రీ అప్పుడు ఆ సీన్ యాడ్ చేశారు. ఎపిక్ ఉండే, చాలా క్రేజీ, మస్తు అనిపించిండే. మేము ఫుడ్ బాగా ఎంజాయ్ చేసినాము. సో బ్రేక్ఫాస్ట్ తినకుండా పోయినందుకు ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేసి వచ్చినాం. 4 years ఉన్నప్పుడు వచ్చింది. 4 years తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? ఫీల్ హ్యాపీ ఉండే, చాలా ఎక్సైటింగ్ ఉండే. నైట్ నిద్ర అవ్వలేదు, పడుకోలేదు. 3 గంటల 40 నిమిషాలు 10th class లో ఇప్పుడు నేను. లాంగ్ రన్ ఇబ్బంది పెట్టిందా లేకపోతే పెద్దగా ఉందనిపించింది? సి మాకు ఎప్పుడైనా అమరేంద్ర బాహుబలి అంటే స్టోరీ చాలా ఇష్టం. అమరేంద్ర బాహుబలి అండ్ దేవసేన స్టోరీ చాలా బాగుంటుంది ఆబ్వియస్లీ. సో మహేంద్ర బాహుబలి అదంతా కొంచెం ఎక్స్టెండెడ్ కట్ అనిపించిన. ఇప్పుడు మనకి చాలా అటెన్షన్ స్పాన్ తక్కువ ఉంది, ఇంకా మేము అటు ఇటు జరగడము కొంచెం అయితే లాంగ్ అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, బాహుబలి కోసం మేనేజ్ చేసి వచ్చలే మనం. థ్యాంక్ యూ. 10 years తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది, ఎలా ఫీల్ అవుతున్నా మూవీ? చాలా హైప్ ఫీల్ అవుతున్నా. 10 years కింద నేను బాహుబలి 1 చూడలేదు,
బాహుబలి 1, 2 కలిపి ఇప్పుడు చూస్తుంటే ఇట్లా రక్తం ఇట్లా జువ్వమంటుంది సినిమా చూస్తుంటే. మరి సీన్స్ యాడ్ చేశారు కదా, సీన్స్ అనేది ఒకటే యాడ్ చేసినారు. బల్లాలదేవ్ కొడుకుది ఆ ఏనుగు మీద ఉన్నప్పుడు ఆ సీన్ అనేది యాడ్ చేసారు. ఆ సీన్ ఉన్నప్పుడు బిచ్చలదేవ ప్రభాస్ ని ఇట్లా చంపిన అని చెప్తుంటే ఆ ఒక్కొక్క ఎలివేషన్ కి ఒక్క ఎంట్రీ ఇట్లా ఇస్తుంటే వేరే లెవెల్ సినిమా అసలు. అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? అప్పుడు సినిమా అప్పుడే, ఇప్పుడు సినిమా ఇప్పుడే, అంతే. ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చూసినట్లుండే అన్నట్టు ఉంటది, కానీ ఇదే మొదటిసారి అన్నట్లుంటది. జై రెబల్ స్టార్. మూవీ అయితే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉందన్న. అప్పటికి ఇప్పటికి వేరియేషన్ ఏమన్నా కనిపించిందా? కొంచెం కలర్ గ్రేడింగ్ ఉంది అంతే, కానీ ఓవరాల్ గా న్యూ సినిమా లాగా అనిపించింది. యాడ్ చేసిన సీన్స్ ఎలా ఉన్నాయి? యాడ్ చేసిన లైక్ డబల్ 3 టైమ్స్ చూసినా మనకి చూడబుద్ధి అవుతుంటది. రాదు. ఈ రీ రిలీజ్ వెళ్ళి చూస్తే మీకు అర్థమైతే ఇట్లాంటి సినిమా ఇంకోసారి తీయలేరు. తీస్తే చెప్పలేము, కానీ వీఆర్ హోపింగ్ ఫర్ దట్. ఇంకోసారి ఇంకో షో వేస్తాం అనమాట ఇప్పుడు మళ్ళీ. ఇప్పటికి ఏమైనా వేరియేషన్ కనిపించిందా? లేదు, అంత వేరియేషన్ ఏం లేదు, నార్మలే. అంటే యాడ్ చేశారు అంతే, సింగిల్ సీన్ బాగుంది. అంటే అప్పటి మీద ఇప్పుడు ఇంకా క్వాలిటీగా రిలీజ్ చేశారు అంతా అని అంటున్నారు కదా. అంటే కలర్ గ్రేడింగ్ ఇంకా కొంచెం బాగా చేశారు ఈసారి. అంటే ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఈ రీ రిలీజ్ జనాల్లోకి ఉంది షూర్ 100% ఉంది. గుడ్ ఎక్స్పీరియన్స్. అప్పటికి ఇప్పటికి ఏం వేరియేషన్ కనిపించింది మీకు? అంటే తర్వాత మళ్ళీ అదే సినిమానే మరి రిపీట్ అయినా కూడా మాకు కొత్త సీన్స్ యాడ్ చేసిండ్రు. అందరు వచ్చి చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఫ్యామిలీస్ తో చిల్డ్రన్స్ తో అందరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇట్స్ గుడ్ మూవీ, బ్లాక్ బస్టర్. ప్రభాస్ వాళ్ళ మదర్ కూడా వచ్చిండ్రు, అక్కడ తనే ఉన్నారు. సినిమా మాత్రం క్రేజీ భయ్య. అప్పటికి ఇప్పటికి ఏం వేరియేషన్ కనిపించింది? చాలా నెక్స్ట్ లెవెల్. అది ఆ ఎక్స్పీరియన్స్, అదే ఎక్స్పీరియన్స్ ఇదే. ఇప్పటి వరకు రిలీజ్ అయిన రీ రిలీజ్ అన్ని రికార్డులని కొట్టేస్తుంది అయిపోయింది అంతే. బ్లాక్ బస్టర్ బొమ్మ లోపల. రేపు మాస్ జాతర మూవీ రిలీజ్ అవుతుంది, దాని ఎఫెక్ట్ అదే ఇదే అంతే. అసలు ఇప్పుడు మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎలా ఉంది? లోపల అరుపులు, ప్రతి సీన్ మైండ్ పోతుంది లోపల. సార్ మీరు లోపల ఎలా అరిచారు? ఇక్కడ థ్యాంక్ యూ. బాహుబలి టీ-షర్ట్ వేసుకున్నాడు. కొత్త సీన్స్ యాడ్ చేసిరు, అయితే అవైతే మామూలు లేవు. ఫస్ట్ పార్ట్లోనే పెట్టేది అనిపించింది, కానీ కట్ చేసిరు, కానీ చాలా బాగున్నాయి అన్న పార్ట్. సాంగ్స్ అన్ని కట్ చేసిరు. మనవారి లేదు, అదేంటి స్టార్టింగ్ లంసనా అనేది ఉంటుంది కదా, అది లేదు. కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు. ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించలేదు. సీన్స్ యాడ్ చేశారు కదా, అవి ఎలా ఉన్నాయి? బాగుంది. 4 hours అసలు ఒక్క నిమిషం కూడా బోర్ లేదన్న. అదే హైప్ ఉందా సినిమా? ఇప్పుడు రిలీజ్ అయిందో అదే హైప్ ఉందా? 10 years బ్యాక్ ఎట్లుండే హైప్, ఇప్పుడు అదే హైప్, అదే ఎమోషన్, అన్ని సేమ్. సో ఫోన్లో ఏం చెప్తారు? రీ రిలీజ్ గురించి ఏం చెప్తారు? సినిమా ఫస్ట్ టైం రిలీజ్ అయితే ఎంత హైప్ ఉందో ఇప్పుడు మనం. ఇప్పటి వరకు ఎన్ని రీ రిలీజ్లు అయ్యాయో అన్ని రీ రిలీజ్ రికార్డ్ ని ఈ సినిమా బ్రేక్ చేస్తుందా? చేస్తుంది. ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. ఓకే, చూసారా మూవీ? చూసా అండి. అంటే 10 years తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది కదా, దానికి దీనికి వేరియేషన్ ఏమైనా కనిపించింది? అది రీ రిలీజ్ లాగా లేదు, కొత్త సినిమా లాగా ఉంది. అసలు 100 కోట్లు వస్తుందో 150 కోట్లు వస్తుంది. ఈ మధ్యలో కూర్చొని చూడడం ఎక్కడ బోర్? అస్సలు లేదండి. అసలు ఎక్కడ బోర్ అనిపించదు. ఆ విజువల్స్, ఆ సౌండ్, చాలా అసలు కొత్త సినిమా లాగే ఉంటుందండి. ఆ కల్కి తర్వాత ప్రభాస్ను కొద్దిగా ఈ మధ్యలో సినిమాలు ఏం సరిగా ఆడట్లేదు కదా, ఇది సినీ ప్రేక్షకుల ఆకలి తీరుస్తుందండి. ఒక 200 కోట్లైనా రావచ్చు, చెప్పలేం. మరో ఇండస్ట్రీ ఇంతవరకు బాహుబలి రికార్డ్స్ కదా, రీ రిలీజింగ్ లో మళ్ళీ నాన్ బాహుబలి రికార్డ్స్ వచ్చేలాగా అంత కరెక్షన్ చేస్తా అని అనుకుంటున్నాను. అంటే మనం ఇప్పటిలాగా చూసిన ఒక లెక్కలాగా ఇప్పటిలాగా అంటే 2 parts తీసిండు కదా, 2 కలిపి తీసిండు. అంటే మనం అసలు ఊహించుకోం, అంత బాగా తీసిండు. ప్రభాస్ అని చూపిస్తున్నాం, మాత్రం ఒక డిఫరెంట్ యాంగిల్ చూపిస్తాడు. అసలు ఊహించుకో, రానా గారు కానీ, ప్రభాస్ గారు, అనుష్క కానీ, తమన్నా కానీ ఒక డిఫరెంట్ యాంగిల్ చూపిస్తారు. అంటే ఈ సినిమా మన ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి, మన ఒక తెలుగు సినిమా ప్రపంచంలో రికార్డు కొట్టిందంటే ఒక బాహుబలి. అసలు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. ప్రతి ఒక్క తెలుగు కానీ, తమిళ్ కానీ, హిందీ కానీ మన దేశం నుంచి పోయిందంటే ఒక బాహుబలి. అదొక నిజంగా మన అంత ప్రజలతోనే మనం హిట్ చేసిన సినిమా రాజమౌళి వల్ల ఇది ఒక సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఇలా రిలీజ్ అంటే నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఇక్కడ అనుష్క యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. తమన్నా కానీ అనుష్క కానీ, కట్టప్ప యాక్టింగ్ కానీ, ప్రతి ఒక్కరు యాక్టర్స్ చాలా బాగుంది. ఆ ఫైట్ సీన్స్ చూసిన మాత్రం బూస్ బంక్స్ వస్తాయి. ఆ ఫైట్స్ మొత్తం డిఫరెంట్ పెట్టేసి కొద్దిగా ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ అసలు మనం ఊహించుకోం. అసలు సాంగ్స్ పచ్చబొట్టు పాట కూడా మధ్యలో ఒక డిఫరెంట్ పెట్టారు. ప్రతి ఒక్క సాంగ్స్ కానీ నిజంగా ఇచ్చి పడేసిన ప్రభాసన. ఈ సినిమా 10 సంవత్సరాలు అయితే ఈజీ గడిచిపోయింది. మళ్ళీ రియల్ ప్రీ రిలీజ్ వస్తుంది సినిమా. ఇది ఒక రికార్డు కొడుతుంది, రికార్డు కొట్టాలి. ఆల్ ద బెస్ట్. ఇక మాటల్లో
సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సేమ్ నేను అప్పుడు 6th క్లాస్ మళ్ళీ 6th క్లాస్కి వెళ్ళిపోయాడు అనిపిస్తుంది నాకైతే. అప్పటికంటే ఇంకా ఎక్కువ వచ్చేసింది నాకైతే. మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ రికార్డ్ పడుతుంది. యాడ్ చేసిన సీన్స్ ఎలా ఉన్నాయి? సీన్స్ పెద్దగా యాడ్ చేయలేదు, కొన్ని మార్చారు. ఒక సీన్ మాత్రం రాజమౌళి గారు ఆల్రెడీ చెప్పారు, అది యాడ్ చేశారు. ఇంకా అది పెద్ద చేంజ్ ఏం లేదు, సేమ్ ఉన్నాయి అంతే. అప్పటికి ఇప్పటికి క్వాలిటీ విషయం ఏదైనా? క్వాలిటీ అదిరిపోయింది. ఇంకా ఇక్కడ ప్రభాస్ అక్కడ కనిపిస్తున్నాడు అంతే. రిలీజ్ అయిన అన్ని మూవీల కన్నా ఈ మూవీ మళ్ళీ బ్లాక్ రీ రిలీజ్ వచ్చి పక్కా కొట్టేస్తుంది పక్కా. ఎందుకంటే ఏం మారిందో చూడగానే వస్తారు కదా, రిలీజ్ కూడా పక్కా కొట్టేస్తుంది. అప్పటికి ఇప్పటికి ఏం వేరియేషన్ కనిపిస్తుంది? అంటే సేమ్ అప్పట్లాగానే ఉండే, కాకపోతే ఏమంటారు తీసే విధానం మంచిగా ఉంది, అంటే చూపించే విధానం బాగుండే. అంటే యాడ్ చేసిన సీన్స్ ఎలా ఉంది? యాడ్ చేసిన సీన్ ఒకటే ఉండే, కాకపోతే అది కూడా మంచి గూస్ బంప్స్ ఇచ్చి ఉండే. చాలా బాగుండే క్వాలిటీ కూడా. అప్పటికన్నా ఇప్పుడే బాగుంది క్వాలిటీ చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు చాలా రీ రిలీజ్లు అవుతున్నాయి. అన్ని రీ రిలీజ్ రికార్డ్ ని ఈ మూవీ బ్రేక్ చేస్తుందా? మేబీ బ్రేక్ చేయొచ్చు, ఎందుకంటే చెయ్యొచ్చు. ఎందుకంటే 2 పార్ట్స్ తీసి అంటే 2 పార్ట్లు కలిపి ఒకటే పార్ట్ తీసారు కదా, మాక్సిమం బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు. అట్లా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఉండే, మొత్తం ఫ్లో లో అట్లా వెళ్ళిపోయింది అంతే. ఇక హాయ్ మేడం. హాయ్. మూవీ చూసారా? యా. అంటే 10 years తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది, ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? నేను అప్పుడు ఐ వాజ్ వెరీ స్మాల్. సో బాహుబలి 1 3 times చూసా, బాహుబలి 2 times చూసా. సో లైక్ అది నాకు గుర్తుండిపోయింది. టీవీలో వచ్చినప్పుడు కూడా ఐ డోంట్ కేర్ ఎంత టీఆర్పీ వచ్చిందో నాకు తెలియదు, కానీ ముందు అబ్బాయి ఏం బాహుబలి అనిపిస్తుంది, కానీ పెడితే కళ్ళు తిప్పుకోలేవు, చూస్తూనే అంటావు సినిమా అయిపోయింది. ఎక్కువ అవర్స్ కదా, బోర్ ఏం అనిపించలేదా? బోర్ అనిపించలేదు. ఇంకా ఇన్ఫాక్ట్ ఐ ఫీల్డ్ ఎందుకు కట్ చేశారు బాబు, మిగతా కూడా పెట్టండి, 5 hours కూర్చొని చూస్తాము. బికాస్ కొన్ని సీన్స్ లేపేశారు, అది ఎందుకో ఉండని కదా చూస్తాం మేము, దానికోసం వచ్చాం అనిపించింది. కొంచెం యాడ్ చేసిన సీన్ పర్టికులర్లీ నాకు ఎక్కడ నచ్చిందంటే, పైన ఏముంది అనగానే నాకు తీసుకెళ్ళి అక్కడ మహేష్మతి చూపిస్తాడు, బల్లాల దేవుడు ఎంట్రీ. దాట్ వాస్ క్రేజీ మైండ్ బెండింగ్, అది అసలు చాలా బాగుండే. అంటే రీ రిలీజ్ హ్యాట్రిక్ కొడుతుంది అనుకుంటున్నారా? రీ రిలీజ్ హ్యాట్రిక్ అంటే ఇప్పుడు వరకు చాలా మూవీస్ రీ రిలీజ్లు వచ్చాయి, వాటి అన్నిటిని క్రాస్ చేసేస్తుందా? క్రాస్ చేస్తుంది అంటే ఇది లైక్ పాన్ ఇండియా రీ రిలీజ్ కదా, ఆబ్వియస్లీ క్రాస్ చేస్తుందని అనుకుంటున్నాను నేనైతే. ప్రభాస్ లైనప్ ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే, ఈ డైరెక్టర్ కి ఫ్లాప్లు ఉన్నాయా హిట్ ఉన్నాయని చూడ్డు, నమ్మి ఇచ్చేస్తాడు అందరికి. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్. అండ్ రాజా సాబ్ నాకైతే క్రేజీ నచ్చింది ట్రైలర్. ఐ థింక్ ఇట్స్ గోనా బి ఎ హిట్. స్పిరిట్ ఫౌజీ ప్లీజ్. ఐ లైక్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్. సో నాకు చాలా హైప్ అప్ ఉన్నా ఆల్రెడీ, నాకు ఇందుకంటే ఎక్కువ హైప్ అప్ అవ్వాలని లేదు. సో ఐమ్ జస్ట్ లైక్ దట్. Yes, obviously. ఆ కలెక్షన్స్ చూసి చెప్పండి. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇస్ ప్రభాస్. షారుఖ్ ఖాన్ అంటే మనకు సౌత్ లో షారుఖ్ ఖాన్ క్రేజ్ లేదు, కానీ నార్త్ లో ప్రభాస్ క్రేజ్ ఉంది. దట్ ఈస్ ద థింగ్. ఓకే, ప్రభాస్ లో ఒక డైలాగ్ చెప్పండి మూవీలోది. ప్రభాస్ డైలాగా జై మహేశ్వతి. ఓకే, ఎలా ఉంది మూవీ? యాక్చువల్లీ మొత్తం సినిమా చూడాలనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు కట్ అయిన సీన్స్ ని నోటీస్ చేయడానికి సరిపోయింది. యాక్చువల్లీ మొత్తం పార్ట్ 1 అంతా ఒకసారి పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చి మళ్ళీ పార్ట్ 2 పెట్టినా మొత్తం చూసేవాళ్ళము. కట్ చేసిన సీన్స్ కట్ చేసినందుకు మేము చాలా బాధపడ్డాము. అస్సలు చాలా ఉన్నాయండి, 1-2 అంటే ఏం సీన్స్ అయితే కట్ చేశారో అన్ని మిస్ అయ్యాం. అది సినిమా ఫ్లోలో వెళ్ళాలంటే 1 or 2 చూసినప్పుడు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఆబ్వియస్లీ స్టోరీ కోసం అండ్ షార్ట్ అండ్ చేయడానికి చేశారు. ఏది కొత్తగా యాడ్ చేశారు కదా, యాడ్ చేసిన సీన్ ఆబ్వియస్లీ చాలా బాగుంది. ఎలా కనిపిస్తుంది? సాంగ్స్ కట్ చేసిన సాంగ్స్ కూడా చాలా ఫీల్ అయ్యాను. ఆబ్వియస్లీ ది ఓన్లీ థింగ్ ఇస్ కట్ చేయకుండా రాజమౌళికి ఒకటే రిక్వెస్ట్, రాజమౌళి గారికి నెక్స్ట్ టైం ఇలా రీ రిలీజ్లు చేయాలని కూడా కట్ చేయకండి. ఇంకోసారి బాహుబలి రీ రిలీజ్ చేసిన పార్ట్ 1 పార్ట్ 2 మొత్తం రీ రిలీజ్ చేసినా మేము మళ్ళీ వచ్చి చూస్తాము. ఇలా కట్ చేసి మళ్ళీ రిలీజ్ చేయకండి. చూస్తామండి, ఎందుకు చూడము? బాహుబలి